ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. 66 గ్రంథాలలో ప్రతి విశ్వాసి కూడా ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ముందుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం తెరచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. బైబిళ్ళు తెరచి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా మీరు చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. మరొకసారి ప్రభు సహాయాన్ని కోరదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, దయాళుడా, మహిమగల రాజా, మీకు స్తోత్రం నాయన. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మలను ప్రేమించి అనుగ్రహించిన ఈ దినాలను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మరి ప్రార్థనతో ఈ 22 అధ్యాయాలను ప్రారంభించాం. మీ వాక్యాన్ని చదువుకున్నాం. మీ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు, ఏ సంగతులైతే మేము తెలుసుకోవాలని ముందుగా ప్రభువా నీ దాసుల ద్వారా రాయించి ఉంచారో ఆ వాక్య సత్యాలు మేము సరిగా అర్థం చేసుకోవటానికి కృపనివ్వండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం నేర్చుకుందాం. వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎరిగినటువంటి మనం దేవుని వాక్యం చేసే కొన్ని కార్యాలను మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం మనల్ని మన జీవితంలో మార్పునిస్తుంది. ఆయన వాక్యం ఒకటే మనల్ని మార్చేది. మనలో మార్పు అనేది దేవుని వాక్యంతో వచ్చే మార్పే, అది అసలైన మార్పు. దేవుని వాక్యం మార్పునిస్తుంది. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం చేసే పనేంటనంటే ఆయన స్వారూప్యంలోనికి మారుస్తుంది. దేవుని వాక్యం దేవుని స్వారూప్యంలోనికి మారుస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ఒక్కటే పాపం నుంచి విడుదల కలిగిస్తుంది. 119వ కీర్తన 11వ చరణంలో ఉన్న మాట మనం ఎరుగుదాం. నీ ఎదుట నేను పాపం చేయకుండుటకై నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యం మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా పాపిని పరిశుద్ధునిగా మార్చేది దేవుని వాక్యమే. ఈ భూమి మీద ఎంత ఘోర పాపి అయినా తన పాపం నుంచి విడుదల పొంది తను పరిశుద్ధుడు కావాలంటే దేవుని వాక్యం ఒక్కటే మనల్ని పవిత్రులుగా చేసేది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవునితో ఎక్కువ సహవాసం మనం చేయాలంటే దేవుని వాక్యమే మూలం. వాక్యం మనల్ని ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవటం వల్ల, దేవుని వాక్యాన్ని మనం చదవటం వలన మనం మంచి ఆరాధికులంగా మారతాం. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ఒకటే మనల్ని రూపాంతరపరుస్తుంది, దేవుని రాజ్యానికి మనల్ని చేరుస్తుంది. కాబట్టి మన జీవితంలో
ఎన్నడూ కూడా దేవుని వాక్యం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇక్కడే ఒక మాట చెప్తాను. దేవుని వాక్యం విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లే. కాబట్టి వాక్యం మార్పునిస్తుంది, ఆయన స్వారూప్యంలోనికి మారుస్తుంది, పాపం నుంచి విడుదల కలిగిస్తుంది, పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది, ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది, మంచి ఆరాధికులుగా చేస్తుంది, రూపాంతరపరుస్తుంది, దేవుని రాజ్యానికి చేరుస్తుంది. అలాంటి దేవుని వాక్యాన్ని మనం ప్రేమిద్దాం, వాక్యాన్ని నేర్చుకుందాం, తర్వాత వాక్యాన్ని మనము ఆలోచిద్దాం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ముందుగా గ్రంథంలోనికి మనం వెళ్ళక ముందు 1వ అధ్యాయం ఈ రోజు మనం ధ్యానం చేస్తాం. ఆ ధ్యానంలోనికి వెళ్ళక ముందు ప్రకటన గ్రంథాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహిద్దాం. ప్రకటన గ్రంథాన్ని గ్రీకులో అపోకాలిప్సిస్ అని అంటారు. అపోకాలిప్సిస్ అని అంటే తెర తొలగించుట అని మనం చూస్తాం. తెర తొలగించబడుట అనేది మనం గమనించాలి. కనుక ఇందులో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మనం గ్రహిస్తూ ఉంటే, మనం ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు ఇందులో నుంచి మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గ్రీకులో దీన్ని అపోకాలిప్సిస్ అని అంటారు. దీని అర్థం తెర తొలగించి చూపుట. అలాగే ఈ గ్రంథాన్ని అపోస్తలుడైన యోహాను ఎక్కడి నుంచి రాశాడు అని అంటే పద్మాస ద్వీపం నుంచి ఈ గ్రంథం రాయబడింది. పద్మాస ద్వీపం అనేది ఎఫెసు పట్టణానికి 50 మైళ్ళ దూరంలో ఈ పద్మాస ద్వీపం ఉంది. ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు యోహాను గారి వయసు ఎంత అని అంటే సుమారుగా 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల ఒక వృద్ధుడు. ఆయన డొమిషియన్ చక్రవర్తి కాలంలో పద్మాస ద్వీపంలో వేయబడి అక్కడ పొందిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథం అని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ 90 సంవత్సరాల ఈ వృద్ధుడు దేవుడు చెబుతూ ఉంటే ఆయన రాసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. కనుక మనం కూడా దేవుని వాక్యాన్ని చక్కగా వ్రాసుకోవాలి. దేవుని వాక్యం మనకు దొరికినప్పుడల్లా దాన్ని కూర్చుకోవాలి. వాక్యం చేత మనం మేలు పొందాలి. ఈ పద్మాస ద్వీపం అనేది 6 మైళ్ళ వెడల్పు కలిగి 10 మైళ్ళ పొడవు కలిగిన ఒక ద్వీపం ఇది. ఇది ఎఫెసు పట్టణానికి 50 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇందులో ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాం అని అంటే భవిష్యత్తులో సంభవింపబోయే, జరగబోయే అనేకమైన సంగతులను గురించి మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం అని నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే ఈ ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం గ్రంథంలోనికి వెళ్ళక ముందు ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా మనం చూడాలి. బైబిల్లోని 66 గ్రంథాల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం అని మనం ఎరుగుదాం. అయితే బైబిల్లోని 66 గ్రంథాల్లో సాతానుడు ద్వేషించే పుస్తకాలు, అతి ప్రాముఖ్యమైన పుస్తకాలు 2 ఉన్నాయి. అందులో మొదటి పుస్తకం ఏంటనంటే ఆదికాండం, రెండో పుస్తకం ఏంటనంటే ప్రకటన గ్రంథం. దుష్టుడు సాతానుడు ఈ 2 గ్రంథాలు వాడు ద్వేషిస్తాడు. ఎందుకనంటే ఆదికాండంలో వాడి యొక్క ఆరంభం ఉంది, ప్రకటన గ్రంథంలో దుష్టుని యొక్క అంతం ఉంది. ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉంటే 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కూడా వాడి పాలనే మనం చూస్తాం. ఆ తర్వాత వాడి అంతాన్ని చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో పాతాళంలో, అగ్నిగుండంలో, నరకంలో వాడు వేయబడటం, యుగాలు ఆ నరకంలో కాలటాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దుష్టుడు ద్వేషించే 2 పుస్తకాలు ఆదికాండం ఒకటి, రెండవది ప్రకటన గ్రంథం అని మనం చూస్తాం. ఈ గ్రంథం ప్రాముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయే సంగతులను గూర్చి మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఈ మాట అనటంతో ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా భవిష్యత్తును తెలుసుకోవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటది. ఏ మనిషికైనా భవిష్యత్తును తెలుసుకోవాలి అనే తపన ఈ భూమి మీద ప్రతి మనిషికి ఉంది. అయితే భవిష్యత్తు మనకి ఎలా తెలిసిద్ది?
భవిష్యత్తును మనకి ఎవరు తెలియచేస్తారు అని అంటే, భవిష్యత్తును తెలియచేయవాడు దేవుడు ఒక్కడే అని మనం గుర్తించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు గనక మనం చదివితే, ఆది నుండి కలగబోవు వాటిని తెలియచేయువాడు ఆయనే అని మనం చూస్తాం. అలాగే ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, పూర్వకాలము నుండి ఇంకా జరగని వాటిని తెలియచేయువాడు ఆయనే అని మనం చూస్తాం. కనుక యెషయా గ్రంథం 46, 9, 10 వచనాల్లో జరగవలసిన విషయాలన్నీ కూడా మనకి దేవుడు తెలియచేస్తే తప్ప మనం తెలుసుకోలేం. అందుకే కలగబో వాటిని, ఇంకా జరగవలసిన వాటిని ఆయనే తెలియచేయగలడు. కనుక ఆయన తెలియచేశాడు. ఆ తెలియచేసిన సంగతులన్నీ కూడా యోహాను చక్కగా పొందుపరిచాడు. 22 అధ్యాయాల రూపంలో మన చేతుల్లోనికి వచ్చింది. అదే ప్రకటన గ్రంథం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఈ ప్రకటన గ్రంథం యొక్క పరిశీలనను గనక మనం చూస్తే, ఈ పుస్తకంలో ఎన్నో మర్మాలు వివరించబడ్డాయి. ప్రకటన గ్రంథంలో ఎన్నో లోతైన సంగతులు, మర్మాలు వివరించబడ్డాయి. మచ్చుకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నేను 19, 20 వచనాలు చదువుతున్నాను. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును అనే మాట. కనుక ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో మర్మాలు వివరించబడ్డాయి. ఈ మర్మాలు ఇందులోనివే కావు. మనము పాత నిబంధనలో కూడా దానియేలు గ్రంథంలో దానియేలు అనే భక్తుడు ఆయన జరగబోయే సంగతులన్నీ కూడా తన గ్రంథంలో ముందుగానే లిఖించాడు. జరగబోయే సంగతులు ముందుగానే ఆయన వివరించాడు. మనము దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా మనం సంభవింపబోయే సంగతులు ఆయన కూడా వ్రాశాడు. ఆ గ్రంథాన్ని ముద్ర వేయి అన్నాడు. ఆ ముద్రలే దానియేలు చేత ముద్రించబడిన ఆ ముద్రల్ని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఆ ముద్రలు విప్పబడగా ఏం జరిగిద్దో మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో ఎన్నో మర్మాలు వివరించబడ్డాయి. దానియేలు గ్రంథం, అలాగే పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం, అలాగే పాత నిబంధనలో జకరియా గ్రంథం. ఈ గ్రంథాలు చదువుతూ ఉంటే భవిష్యత్తులో సంభవింపబోయే సంగతులు మర్మంగా వారు చెప్పిన విషయాలు మనం అక్కడ చూస్తాం. కనుక అది మనం ప్రాముఖ్యంగా ఈ పుస్తకాన్ని, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దానియేలు గ్రంథంలో విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. యెహెజ్కేలు గ్రంథంలో విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. జకరియా గ్రంథంలో విషయాలు వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఇది ప్రవచనాల గ్రంథం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అనే మాట. కనుక ఇందులో ఎన్నో ప్రవచన వాక్యాలున్నాయి. ప్రవచనం అనంటే జరగవలసిన సంగతులు, సంభవింపబోయే సంగతులు. ప్రొఫెసీ అనంటే ముందుగా ఏం జరుగుతుందో ఆ విషయాలను గురించి దేవుడు తన భక్తుని ద్వారా రాయించి ఉంచిన గ్రంథం ఇది ప్రకటన గ్రంథం. ఇందులో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. మనం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచన వాక్యము అని మనం చూస్తాం. 11వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచన వాక్యము అని మనం చూస్తాం. 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రవచన వాక్యం అని మనం చూస్తాం. 22వ అధ్యాయం 7వ వచనంలో ప్రవచన వాక్యం అని మనం చూస్తాం. 22వ అధ్యాయం 10వ వచనంలో ప్రవచన వాక్యం అని మనం చూస్తాం. 22వ అధ్యాయం 18వ వచనంలో ప్రవచన వాక్యం అని మనం చూస్తాం. 22:19లో ప్రవచన వాక్యం అనే మాట చూస్తాం. కనుక ఈ పుస్తకంలో, ప్రకటన గ్రంథ పుస్తకంలో ప్రవచన వాక్యం, ప్రవచన వాక్యం, ప్రవచన వాక్యం అనే ఈ పదమే మనకి 7 పర్యాయాలు రావడాన్ని మనం ఇందులో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో ముఖ్యమైన ప్రవచనం ఏంటనంటే 7 ముద్రలు కాదు. ఈ గ్రంథంలో ముఖ్యమైన ప్రవచనం మనకి 7 తెగుళ్ళు, 7 ముద్రలు, 7 పాత్రలు,
తర్వాత ఘట సర్పం, ఇలాంటివి కాదు. ఏది మరి ముఖ్యమైన ప్రవచనం అనంటే, అతి ముఖ్యమైన ప్రవచనం ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటనంటే యేసుక్రీస్తు యొక్క ఆగమనం. ఆగమనం అంటే మన ప్రభు త్వరగా తిరిగి రానై ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. యేసు ప్రభు మరలా రానై ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత మరలా ఇప్పుడు ఆయన తన మహామహిమతో ఆయన మేఘారూఢుడై ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క రాకడను, ఆగమనాన్ని అతి ప్రాముఖ్యమైన ప్రవచనంగా మనం గుర్తించాలి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే మాటలు ఈ గ్రంథంలో 7 పర్యాయాలు మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. 1:7లో ఆయన వచ్చుచున్నాడు అనుంది. అలాగే 2వ అధ్యాయం 25లో ఆయన వచ్చుచున్నాడు అనుంది. అలాగే 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వచ్చుచున్నాడు అనుంది. తర్వాత 22:7లో ఆయన వచ్చుచున్నాడు అనుంది. 22:12లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయనే చెప్పాడు. అలాగే 22:10లో మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. 7 పర్యాయాలు ఈ గ్రంథంలో ఆయన వచ్చుచున్నాడు అనే ఆగమనపు ప్రవచనం అతి ప్రాముఖ్యమైన ప్రవచనం అని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో ఎన్నో సూచనలు ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉంటే చాలా సూచనలు, సింబల్స్ అవి మనం చూస్తాం. చూడండి, ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రాలు అని ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలోనే 7 సువర్ణ దీప స్తంభాలు అని ఉంది. 7 నక్షత్రాలు ఏంటి, 7 సువర్ణ దీప స్తంభాలు ఏంటి అనంటే వాటి యొక్క సూచన అక్కడే రాయబడింది. ప్రకటన గ్రంథంలో చాలా సూచనలు ఇక్కడే రాయబడ్డాయి. తర్వాత కొన్ని సూచనలను మనం పాత నిబంధనలో కంపేర్ చేయాలి. మరికొన్ని సూచనలు మర్మంగా ఉన్నాయి. అవి మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే మనం తెలుసుకోవాలి. ఈ పుస్తకంలోని సూచనలను పాత నిబంధనలో కూడా మనం చూడాలి. ఉదాహరణకి మనకి జీవవృక్షం అని అనటంతో జీవవృక్షం అది ఎక్కడుంది? ఆదికాండం 2వ అధ్యాయం. అలాగే మరుగైన మన్నా అని 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ మన్నాను గురించి మనం తెలుసుకోవాలంటే నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మనం చూడాలి. అలా కొన్ని సూచనలు ఈ గ్రంథంలో ఉన్న సూచనలను మనం పాత నిబంధనలో చూడాలి. అలాగే కొన్ని సూచనలకు అర్థం మరుగుగా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కొన్ని సూచనలు మరుగుగా ఉంటాయి. ఉదాహరణకి జయించువానికి క్రొత్త పేరు ఇస్తాను అని ఉంది. ఆ కొత్త పేరు ఏంటో ఇక్కడ రాయబడలేదు. అది అదొక సూచన, అది మనకి మరుగుగా ఉంది. అది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే మనకు అర్థమయ్యింది. కాబట్టి కొన్ని సూచనలకు అర్థం మరుగుగా ఉన్నాయి. మనకు అర్థమైన వరకే ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం కొన్ని సూచనలు, కొన్ని మర్మాలు, మనకు తెలియనివి, అర్థం కానివి ఏవైనా ఉంటే మనకు అర్థమైన వరకే ఆయన మనకు అనుగ్రహించాడని, అర్థం కావలసిన పరిపూర్ణమైన విషయాలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం గ్రహించగలుగుతాం అనే సంగతిని ముందుగానే పాఠకులంగా మనం గ్రహించాలి. అయితే ఈ గ్రంథంలో కేంద్ర బిందువు ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే బుక్ అంతా, ప్రకటన గ్రంథానికి కేంద్రం ఎవరు అనంటే యేసుక్రీస్తునే. చూడండి ఆ మాట, 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఉంది. కనుక ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మనం చదువుతూ ఉంటే మనం గ్రహించవలసిన విషయం ఏంటనంటే యేసుక్రీస్తునే ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు. కనుక ప్రకటన గ్రంథం అంతా యేసుక్రీస్తును మనం తెలుసుకోవాలి. అది ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా కేంద్ర బిందువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రాముఖ్యంగా ఈ గ్రంథం యొక్క సంకల్పం ఏంటి? ప్రకటన గ్రంథం యొక్క సంకల్పం ఏంటనంటే నిజ క్రైస్తవులను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచుట. ఎవరైతే నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డ నిజ క్రైస్తవులు ఉన్నారో వారిని రాకడ కొరకు సిద్ధపరచుట అనేది ఈ గ్రంథం యొక్క సంకల్పం.
అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తును బయలుపరచుట. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన బయలుపరచబడతాడు. అంత మాత్రమే కాకుండా మానవ చరిత్ర యొక్క అంతాన్ని వెల్లడించటం. ఈ గ్రంథం యొక్క సంకల్పం మానవ చరిత్ర అంతం ఏంటో మనకు తెలిసిద్ది. చివరికి మనుషుల యొక్క అంతం ఏంటో తెలిసిద్ది. కనుక మానవ చరిత్ర యొక్క అంతాన్ని మనం గ్రహించగలుగుతాం. అంత మాత్రమే కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తుది విజయాన్ని వెల్లడించుట. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం చివరిలోనికి మనం వచ్చే సమయానికి ఆయన యొక్క తుది విజయం, మనం ఆయనతో యుగాయుగాలు ఉంటాం. ఈనాడు మనల్ని మోసపరిచే దుష్టుని యొక్క పాలన పూర్తిగా అంతమైపోద్ది. యేసుక్రీస్తు యొక్క తుది విజయాన్ని ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నిజ క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ, ఈ గ్రంథం చదివినప్పుడు మనకున్న ఒక నిరీక్షణ. ఈనాడు ఎవరైనా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మీ నిరీక్షణ ఏంటి అని అంటే, మన నిరీక్షణ మన ప్రభుతో ఉంటాం, పరలోకంలో యుగాయుగాలు ఉంటాం. ఆ గొప్ప నిరీక్షణను మనకు ఎంతో చక్కగా వివరించిన అద్భుతమైన గ్రంథం ప్రకటన గ్రంథం అని నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ఈ గ్రంథాన్ని గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం సంక్షిప్తంగా, మొత్తం 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలు కూడా మనం సంక్షిప్తంగా ఈ గ్రంథ వివరణ ఎలా ఉంటదంటే ఇలా మనం చూడాలి. మొదటి అధ్యాయం 19వ వచనంలో ఈ బుక్ యొక్క సంక్షిప్త వివరణ 1వ అధ్యాయం 19వ వచనంలోనే మనం చూస్తాం. చూడండి, 19వ వచనంలో ఏముంది? నీవు చూచినవి అని ఉంది. అది మొదటి అధ్యాయంలో మనం ఏం చూశాడో అది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 2-3 అధ్యాయాల్లో ఇప్పుడు ఉన్నవి అని ఉంది. ఇప్పుడు ఏమున్నాయి అని అంటే 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనం ఎఫెసు, 2:8 స్ముర్న, 2:12 పెర్గము, 2:18 తుయితైరా, 3:1 సార్తీస్, 3:7 ఫిలదెల్ఫియా, 3:14 లవోదికయ. 7 సంఘాలు ఇప్పుడు ఉన్నవి అనంటే ఆ 7 సంఘాలు. తర్వాత మనం మొదటి అధ్యాయం 19వ వచనంలోనే వీటి వెంట కలగబోవునవి అని ఉంది. అంటే కలగబోవునవంటే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఉన్న విషయాలు. కనుక మొదటి అధ్యాయం యోహాను చూసిన విషయాలు, 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, అలాగే 4 నుంచి 12 వరకు జరగబోయే ముందున్న విషయాలను మనం చూస్తాం. అందులో ఏం చూస్తామంటే 4వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రల గురించి చూస్తాం. తర్వాత 8వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ అధ్యాయం 19వ వచనం వరకు 7 బోరల గురించి మనం ఆలోచిస్తాం. అలాగే 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయంలో అపవాది యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, దేవునికి త్రిత్వం ఎలా ఉందో అపవాదికి కూడా అలాగే త్రిత్వం లాగా 12వ అధ్యాయం ఘట సర్పం సాతానుడు తండ్రి వలె, అలాగే క్రూర మృగం యేసుక్రీస్తు వలె, అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్ముని వలె, రియల్ కాదు వాళ్ళు వలె, మన దేవునిలో త్రిత్వం ఎలా ఉందో అలాగే అపవాది యొక్క త్రిత్వాన్ని మనం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత 15, 16 అధ్యాయాల్లో 7 పాత్రల గురించి చూస్తాం. తర్వాత 17 నుంచి 18 వరకు బబులోను మహావేశ్యను గురించి మనం చూస్తాం. తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 6వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క రాకడను మనం చూస్తాం. అనగా ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఆయన రాకడను, బహిరంగ రాకడను మనం చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 21వ అధ్యాయం 8వ వచనం వరకు 1000 ఏండ్ల పాలనని మనం చూస్తాం. అలాగే 21వ అధ్యాయం 9వ వచనం నుండి 22వ అధ్యాయం 21వ వచనం వరకు నూతన యెరూషలేం పరలోక పట్టణం. ఇది ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల యొక్క సంక్షిప్త వివరణ. మొదటి అధ్యాయం ఏదైతే చూశాడో అవి, 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, 4 నుంచి 22 వరకు 7 ముద్రలు, 7 బూరలు, అపవాది త్రిత్వం, 7 పాత్రలు, తర్వాత బబులోను మహావేశ్య, యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ, 1000 ఏండ్ల పాలన, నూతన యెరూషలేం
పరలోక పట్టణం. ఈ విషయాలన్నీ కూడా మనం సంక్షిప్తంగా మనం చూస్తాం. అయితే ఈ గ్రంథం యొక్క విశేషం ఏంటంటే, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉంటే ఈ గ్రంథములో 7 అనే సంఖ్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథంలో 7 ధన్యతలున్నాయి, 7 ప్రవచనాలున్నాయి, 7 నక్షత్రాలున్నాయి, 7 దీపస్తంభాలున్నాయి, 7 ముద్రలున్నాయి, 7 పాత్రలున్నాయి, 7 బోరలున్నాయి, 7 సంఘాలున్నాయి. ఈ గ్రంథములో 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రండి మనం మొదటి అధ్యాయంలోనికి మనం వెళదాం. ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ఈ 20 వచనాలు కూడా 5 భాగాలు. జాగ్రత్తగా వినండి, గమనించండి. మొదటి అధ్యాయం 20 వచనాలు 5 భాగాలు. మొదటి 3 వచనాలు ఒక భాగం, అలాగే 4, 5 వచనాలు రెండో భాగం, 6 నుంచి 8 వరకు మూడో భాగం, 9 నుంచి 16 వరకు నాలుగో భాగం, 17 నుంచి 20 వరకు ఐదో భాగం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5 భాగాలు. మొదటి 3 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, దేవుడు తన దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత. 4, 5 వచనాల్లో త్రిత్వ శుభములు, అంటే తండ్రి అయిన దేవుని శుభములు, యేసుక్రీస్తు శుభములు, పరిశుద్ధాత్మని శుభములు, త్రిత్వ శుభాలను 4, 5 వచనాల్లో చూస్తాం. 6, 7, 8 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, క్రీస్తు దాసుని యొక్క ధన్యతలు, అంటే దేవుడు మనకిచ్చిన ధన్యతల్ని మనం 6 నుంచి 8 వరకు మనం చూస్తాం. ఆ తర్వాత 9 నుంచి 16 వరకు యేసుక్రీస్తు ప్రత్యక్షత. పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను ప్రభు దినాన యేసుక్రీస్తును చూశాడు. ఆ చూసిన ఆయన ఎలా ఉన్నాడో అద్భుతమైన వివరణ మనకి 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఆ విషయాలు చూస్తాం. చివరిగా 17 నుంచి 20 వరకు యోహాను ప్రతిస్పందన, దేవుని యొక్క అభయం మనం ఈ 17 నుంచి 20 వచనాల వరకు చూస్తాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5 భాగాలు ఇలా విభజించి మనం ఆలోచించాలి. రండి మనం మొదటి 3 వచనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఈ మొదటి 3 వచనాల్లో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అర్థమైందా ఈ వచనం? యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇందులో మనం ఏం చూస్తామంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ముందుగా ప్రత్యక్షతనిచ్చాడు. ఇదేంటి? యేసుక్రీస్తుకు ప్రత్యక్షత ఏంటి? అసలు యేసుక్రీస్తే ప్రత్యక్షతనిచ్చేవాడు కదా. యేసుక్రీస్తుకు ప్రత్యక్షత ఏంటనంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు. ప్రకటన గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తును తన దాసులకు బయలుపరచాలనుకున్నాడు. ముందుగా ఆ విషయాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిచాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కూడా శరీరధారిగా దాసుని రూపము ధరించి మన మధ్యలోనికి వచ్చాడు. ఇందులో మొదటి వచనంలో ప్రభు యొక్క విధేయతను మనం చూస్తాం. యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడిచ్చిన ప్రత్యక్షత, అది మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, అంటే ఇది దేవుని సంకల్పం. ఏంటి సంకల్పం? ఈ సంగతులన్నీ త్వరలో సంభవింపనై ఉన్నాయి. త్వరలో సంభవింపనై ఉన్న సంగతులను మనం తెలుసుకోవాలనేది దేవుని సంకల్పం. అది మొదటి వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని ఉంది. అంటే దేవుడు తన దూత ద్వారా యోహానుకు ఈ విషయాలన్నీ తెలియచేశాడు. ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకు తన దూత ద్వారా ఈ విషయాలన్నీ కూడా సూచించెను అని మనం చూస్తాం. ఆ తర్వాత యోహాను ద్వారా ఈ సంగతులన్నీ ఆయన రాయమన్నాడు దేవుడు, ఆయన రాశాడు. రాయబడిన సంగతుల్ని మనం చూడగలుగుతున్నాం. ఇది మొదటి వచనం. మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అంటే దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షతనిచ్చాడు.
ఆయన తన దూత ద్వారా యోహానుకు తెలియచేశాడు. ఇవన్నీ కూడా త్వరలో సంభవింపబోయే సంగతులు అని మనం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవ వచనంలో ఏం చూస్తామనంటే, రెండవ వచనంలో యోహాను సాక్ష్యాన్ని చూస్తాం. చూడండి, యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని ఉంది. కనుక యోహాను యేసు క్రీస్తును శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎరుగును. ఆయన ఆయన ఏమని ఎరిగాడో, అలాగే తనకు ఎంతవరకు వాక్యం తెలుసో వాక్యమును గూర్చి యేసు క్రీస్తును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని మనం చూస్తాం. ఇది రెండవ వచనం. ఆ తర్వాత మూడవ వచనాన్ని మనం చూస్తే, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అని ఉంది. అంటే దాసులకు కలిగే ధన్యతలు మనం ఇందులో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం చదివే వాళ్ళు ధన్యులు, ప్రకటన గ్రంథాన్ని వినేవారు ధన్యులు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు గైకొను వారు మరీ ధన్యులు అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కొంతమంది ప్రకటన గ్రంథం అమ్మో చదవద్దు అని అంటారు. బైబిల్ ఏమో చదవండి, చదివితే ధన్యులని చెప్తుంది. ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ప్రతి విశ్వాసి వినాలి. ప్రకటన గ్రంథాన్ని బాగా ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు మనం గైకుంటే మరీ ధన్యులం అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఎవరికి అర్థం అవుతాయి? అసలు దేవుడు ఎవరికి బయలుపరిచాడు అనంటే తన దాసులకే బయలుపరిచాడు. ఇంతకీ దాసులంటే ఎవరు అనంటే, దాసులు అనగా దాసుడు యజమానిని సొత్తు, ప్రాపర్టీ. అలాగే దాసుడు యజమానిని పట్ల నమ్మకంగా ఉండాలి, లాయల్టీ. అలాగే యజమాని మాటకు విధేయుడై ఉండాలి, హ్యూమిలిటీ. దాసులు ఎవరు అని అనగా, మనందరం ఒకప్పుడు పాపానికి దాసులం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అని దేవుని వాక్యంలో ఉంది. ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం. అయితే అలా ఉన్న మనల్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా ఈనాడు ఎవరైతే యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి పాపం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారు క్రీస్తుకు దాసులు. అలా అయిన వారికే ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కనపరుచుకోవటానికి దేవుడు తన భక్తుని ద్వారా ఈ సంగతులన్నీ సూచించాడు. కనుక మనం దాసులమైతేనే మనకి ఎన్నో దీవెనలు మన సొంతం అవుతాయి. నామకార్థ క్రైస్తవ భక్తి జీవితాన్ని జీవించే వాళ్ళకి ప్రకటన గ్రంథంలో సంగతులు అర్థం కావు. ఆయన దాసులు కాని వారికి ఈ విషయాలు వాళ్ళు గ్రహించలేరు. ఇది మనం ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. కనుక అసలు ప్రకటన గ్రంథం ఎవరికి అనంటే, మొదటి అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు. దాసులెవరు అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడి నమ్మకంగా పరిశుద్ధంగా ఆయన్ని వెంబడించే దాసులకు ఈ మాటలన్నీ కూడా ఎన్నో ధన్యతలు ఇస్తాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది మొదటి 3 వచనాలు వినండి. దాసుడంటే మనము యజమానుని సొత్తు, యజమానుని పట్ల నమ్మకంగా ఉండాలి. దాసుడు ఎప్పుడు కూడా యజమానుడికి విధేయుడై ఉండాలి. అంత మాత్రమే కాకుండా దాసుడు యజమానుని సొత్తును కాపాడాలి. మన ప్రభువు యొక్క సొత్తును మనం కాపాడాలి. అది దాసుని యొక్క బాధ్యత. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం 3వ వచనంలో గైకొను వారు ధన్యులు అని ఉంది. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వాక్యమును చదువువారు వినువారు ధన్యులు అని మనం చూస్తాం. తర్వాత 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని మనం చూస్తాం. 16వ అధ్యాయం 16వ వచనంలో వస్త్రమును కాపాడుకొని వారు ధన్యులు అని మనం చూస్తాం. 19వ అధ్యాయం 9వ వచనంలో పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని మనం చూస్తాం. 20వ అధ్యాయం 6వ వచనంలో మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు గలవారు ధన్యులు అని మనం చూస్తాం. 22వ అధ్యాయం 7వ వచనంలో వాక్యములను గైకొను వారు ధన్యులు అని మనం చూస్తాం. 7వదిగా 22:14లో పరలోక పట్టణంలోనికి ప్రవేశించేవారు ధన్యులు అని
ఈ గ్రంథంలో ధన్యులు ధన్యులు ధన్యులు, అసలు ఈ గ్రంథము మనల్ని ధన్యులుగా చేసే గ్రంథం. అందుకే ప్రకటన గ్రంథాన్ని చదివేవాళ్ళు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు, ఈ సంగతులు గైకొను వారు మరీ ధన్యులు అని మనం చూస్తాం. ఇది మొదటి 3 వచనాల్లో 5 భాగాల్లో మొదటి భాగం యొక్క వివరణ. రెండో భాగానికి మనం వద్దాం. చూడండి, 4, 5 వచనాలలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం, 5వ వచనాల్లో మనం చూస్తే ఇవి త్రిత్వ శుభములు. 7 సంఘాల వారికి పలకబడినటువంటి త్రిత్వ శుభాన్ని మనం చూస్తాం. చూడండి ఏముంది, 4వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఇది శుభాలు చెప్తున్నాడు. శుభాలు ఎవరి నామంలో, ఎవరి పేరట ఆయన శుభవచనాలు, 7 సంఘాల వారికి శుభాలు, త్రిత్వ శుభములు 4, 5 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, మొదటిగా 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాని నుండి అని అన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు. అంటే తండ్రి అయిన దేవుని పక్షంగా ఇక్కడ శుభములు పలకబడుతున్నాయి. ఆ తర్వాత మనం ఏం చూస్తామనంటే, చూడండి అక్కడే ఇలా ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాని నుండి. 4వ వచనం, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు. 7 అంటే అది పరిపూర్ణమైన ఆత్మ కలిగిన పరిశుద్ధాత్ముడు. త్రిత్వంలో మరొక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. మూడవదిగా త్రిత్వ శుభములలో 3వ వ్యక్తి ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. చూడండి 5వ వచనంలో ఆయనలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు చెప్తున్నాడు. 5వ వచనం, నమ్మకమైన సాక్షి అంటే ఈయన ఏది చేసినా మాట్లాడినా ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. అంటే ఆయన ఒక ప్రవక్త, యేసుక్రీస్తు ఒక ప్రవక్త. ఆ తర్వాత చూడండి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనంటే ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భూపతులకు అధిపతి అని మనం చూస్తాం. ఆయన భూపతులకే అధిపతి, అంటే ఆయన రాజు, ఆయన రాజులకు రాజు. కనుక 4, 5 వచనాల్లో త్రిత్వం మనం చూస్తాం. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడంటే తండ్రి అయిన దేవుడు, 7 ఆత్మలు గలవాడంటే పరిశుద్ధాత్ముడు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తు నుండి అని 5వ వచనం చివరిలో ఉంది. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా 7 సంఘాలలో ఉన్నటువంటి వారికి శుభములు ఆయన పలుకుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన రాజులకు రాజు మాత్రమే కాదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో పరలోకపు రాజు అని మనం చూస్తాం. మత్తయి సువార్త 2:2లో యూదుల రాజు అని మనం చూస్తాం. యోహాను సువార్త 1:49లో ఇశ్రాయేలు రాజు అని మనం చూస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17లో సకల యుగములలో రాజైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక అనే మాట మనం చూస్తాం. కనుక ఆయన సకల యుగాల్లో రాజు. కనుక తండ్రి అయిన దేవుని నుండి, అలాగే పరిశుద్ధాత్మ నుండి, అలాగే నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన ప్రధాన యాజకుడిగా ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్న ఆయన నుండి, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక అని 5వ వచనంలో త్రిత్వ శుభాలు ఆయన పలుకుతున్నాడు. ఇది 2వ భాగం. 3వ భాగంలోనికి మనం వెళదాం. 3వ భాగం 6, 7, 8 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే క్రీస్తు దాసుని యొక్క ధన్యతల్ని మనం చూస్తాం. అంటే మనకున్న ధన్యతలు, దాసులకు ఉన్న ధన్యతలు. ఏం ధన్యతలు ఉన్నాయి? మన కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? చూడండి 6వ వచనం, మనలను ప్రేమించుచు. అంటే మనం ఎవరం? ఆయన చేత ప్రేమించబడ్డాం, యేసుక్రీస్తు చేత ప్రేమించబడ్డాం. అలా ప్రేమించబడటానికి మనలో ఏ అర్హత అయినా, ఏ యోగ్యత అయినా ఉందా అనంటే మనం పాపులం, శత్రువులం, తర్వాత దేవునికి విరోధులం. ఇలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఇది మన ధన్యత.
కనుక ఆయన చేత మనం ప్రేమించబడ్డాం. తర్వాత ఇదే 6వ వచనంలో ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాం అని 6వ వచనంలోనే మనం చూస్తాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుంచి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్ అని మనం చూస్తాం. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసేశాడు. నిజంగా యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన పాపం నుంచి మనల్ని విమోచించి మనల్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడండి. ఇది క్రీస్తు దాసుని యొక్క ధన్యతలు మనము 6 నుంచి 8 వచనాల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు, అలాగే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో కూడా ఆయన మేఘారూఢుడై ఎలా వస్తాడో, ఆయన తన కుడి పాదాన్ని ఎక్కడ మోపుతాడో, ఈ విషయాలు మనం 6, 7, 8 వచనాల్లో క్రీస్తు దాసుని యొక్క ధన్యతల్ని మనం చూస్తాం. ఇది 3వ భాగం. తర్వాత 4వ భాగం, మొదటి అధ్యాయంలో 4వ భాగం 9 నుంచి 16 వరకు మనం చూస్తే, ప్రభు దినాన యోహాను చూసిన యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఇది చూడండి, మనం 9వ వచనంలో మీ సహోదరుడను అని అన్నాడు. మీ సహోదరుడను. 9వ వచనాన్ని చదువుతున్నాను. మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. 9వ వచనం యోహాను బహిష్కరణకు కారణం ఏంటో చెబుతున్నాడు. తను పద్మాసు ద్వీపానికి వెళ్ళటానికి కారణం ఏంటో చెబుతున్నాడు. ఆ కారణం ఏంటనంటే, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన నేను యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం ఆయన బహిష్కరించబడి పద్మాసు ద్వీపంలో వేయబడ్డాడు. 9వ వచనంలో మీ సహోదరుడను అని అంటున్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 90 సంవత్సరాలు. తర్వాత ఆయన సేవా అనుభవం ఎంత అని అంటే, చాలా సంవత్సరాలు ప్రభువుని వెంబడించి నమ్మకంగా ప్రభు కొరకు జీవించినటువంటి వాడు యోహాను. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. 12 మంది అపోస్తలులలో హతసాక్షి కాబడనటువంటి సాధారణ మరణం పొందినవాడు యోహాను ఒక్కడే అని మనకు తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులయ్యారు, కానీ యోహాను ఒక్కడు హతసాక్షి కాలేదు. ఆనాటి రాజు డొమిషియన్ చక్రవర్తి ఆయన్ని చంపాలని ఒక చెట్టుకు కట్టేసి రంపంతో కోసినప్పుడు చెట్టు తెగింది, గాని ఈయన చనిపోలేదు. వేడివేడి ఆయిల్లో పడవేస్తే ఆయన చల్లటి నీళ్ళల్లో పడ్డవాని వలె ఉన్నాడు తప్ప ఆయన చనిపోలేదు. అప్పుడు డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఆయన పద్మాసు ద్వీపంలో ఈ వృద్ధుడు అక్కడ వేయబడి భయంకరమైన శ్రమను అనుభవిస్తున్న ఆ దినాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి ఎక్కడ దొరికిందనంటే పద్మాసు ద్వీపంలో దొరికింది. మీ సహోదరుడను అని అన్నాడు. మీ సహోదరుడిని, బ్రదర్, ఐ ఆమ్ యువర్ బ్రదర్ అని ఆయన చెబుతున్నాడు. అంతేగాని ఐ ఆమ్ రెవరెండ్ డాక్టర్ బిషప్ అని ఆయన చెప్పుకోవట్లేదు. మీ సహోదరుడను. ఎంత దీనుడుగా తనను తాను ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. 9వ వచనం యోహాను బహిష్కరణకు కారణం. తర్వాత 10వ వచనంలో ప్రభు దినమందు అని ఉంది. ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారం అనేది మనం చూస్తాం. తర్వాత అదే 11వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశ్యుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అని అన్నాడు. 11వ వచనంలో ఏం చూస్తామంటే, యేసు ప్రభు యోహానుకు రాయమని ఏవైతే ఆజ్ఞాపించాడో 7 సంఘాల సంగతులకు దేవుడు చెప్పిన విషయాలు రాయమని ఆజ్ఞాపించాడో ఆ సంగతులు 11వ వచనంలో దేవుడు చెబుతూ ఉండగా ఆయన విన్నాడు. ఇవన్నీ కూడా వ్రాయి, నీవు చూచుచున్నవి పుస్తకంలో రాయి అని అన్నాడు. అది 11వ వచనం. తర్వాత 12వ వచనంలో ఏం చూస్తామంటే, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభాలు, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని అన్నాడు. 11వ వచనంలో స్వరం విన్నాడు. 12వ వచనంలో స్వరం వినిన దిశ వైపు ఆయన తిరిగాడు, ప్రభు తట్టు తిరిగాడు. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగాడో
మనం 13వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా మహోన్నతుడైన దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను ఆయన చూడగలిగాడు. అంటే పరలోకంలో వెళ్ళిన తర్వాత ఏ యేసు ప్రభువునైతే మనం చూస్తామో, పద్మాస ద్వీపంలో ప్రభు దినాన ఆత్మవశుడుగా ఉన్న ఆయన యేసు ప్రభువుని చూడగలిగాడు. 13వ వచనంలో తిరగగా 7 సువర్ణ దీప స్తంభాలు, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఆయన్ని చూశాడు. అంటే బ్రతికున్నప్పుడు చూశాడు, ఇప్పుడు పునరుద్ధానుడైన యేసును చూస్తున్నాడు. పరిస్థితుల వైపు కాక ప్రభు వైపు తిరిగి ఆయన పునరుద్ధానుడైన యేసును, సంఘముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుడైన పునరుద్ధానుడైన క్రీస్తును 13వ వచనంలో ఆయన చూశాడు. పునరుద్ధానుడైన క్రీస్తు, రెజరెక్టెడ్ క్రైస్టును 13వ వచనంలో చూశాడు. ఇంకా ఆ తర్వాత అంత మాత్రమే కాదు, చూడండి ఇదే 13వ వచనంలో మహిమగల ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎంత అద్భుతంగా ఉందంటే, చూడండి 13వ వచనం, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేది. బంగారు దట్టి ఇద్దరికే ఉంటది. ఒకటి ప్రధాన యాజకుడికి ఉంటది, రెండవది రాజు కూడా పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరిస్తాడు. అలాగే ప్రధాన యాజకుడు కూడా పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరిస్తాడు. అంటే ఈయన ఎవరు అనంటే ఏలుబడి చేయు క్రీస్తు, రైనింగ్ క్రైస్ట్, ఏలుబడి చేయు క్రీస్తు, రైనింగ్ క్రైస్ట్ ఈయన చూశాడు. తర్వాత అంత మాత్రమే కాదు, 14వ వచనాన్ని చదువుతున్నాను. 14వ వచనం, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెనో అని ఉంది. తెల్లని ఉన్నిని పోలినవై అనంటే ఆయన నీతిమంతుడైన క్రీస్తు, రైచస్ క్రైస్ట్ ఆయన చూశాడు. నీతిమంతుడైన క్రీస్తును ఆయన చూడగలిగాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం కిందకు చూస్తే ఆయన నేత్రములో అగ్ని జ్వాలల వలె ఉండెను. అంటే యోహాను ఎవరిని చూశాడనంటే బయలుపరుచు క్రీస్తు, రివీలింగ్ క్రైస్ట్, ఆయన్ని చూశాడు. తర్వాత 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అపరంజి అంటే కంచు దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. అంటే రిలెంట్లెస్ క్రైస్ట్ ఆయన చూశాడు, తీర్పు తీర్చే క్రీస్తుని ఆయన చూశాడు. తర్వాత ఇంకా మనం చూస్తే ఆయన స్వరం ఎలా ఉందంటే ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహాల ధ్వని వలె ఉంది. అంటే ఆయన గంభీరుడైన క్రీస్తును చూశాడు, రీగల్ క్రైస్ట్ ఆయన. తర్వాత 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రాలు అంటే 20వ వచనం చివరిలో ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని ఉంది. కనుక 7 నక్షత్రాలంటే 7 సంఘాలను ఆయన పట్టుకున్నాడు అనంటే ఆయన ఎవరు అనంటే రెగ్యులేటెడ్ క్రైస్ట్ ఆయన, అంటే నియంత్రించు క్రీస్తును మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 16వ వచనంలో ఇంకా మనం ఏం చూస్తామంటే ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడులుచుండెను అని ఉంది. అంటే ఆయన 2 అంచుల ఖడ్గం అంటే రివెంజింగ్ క్రైస్ట్, అనగా ఉగ్రతను కనపరిచే క్రీస్తును ఆయన చూడగలిగాడు. అంత మాత్రమే కాక 16వ వచనం చివరిలో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అంటే ఆయన ఎవరు అనంటే రెస్ప్లెండెంట్ క్రైస్ట్ని చూశాడు. మహా మహిమ కలిగిన క్రీస్తును ఆదివారం పునరుద్ధానపు దినం యోహాను పద్మాసు ద్వీపములో ఆత్మవశ్యుడై ఉండగా ఇంత మహిమ కలిగిన మహామహిమ కలిగిన క్రీస్తును ఆయన ముందుగానే చూడగలిగాడు. పునరుద్ధానుడైన క్రీస్తును చూశాడు, ఏలుబడి చేయు క్రీస్తును చూశాడు, నీతిమంతుడైన క్రీస్తును చూశాడు, బయలుపరిచే క్రీస్తును చూశాడు, తీర్పు తీర్చే క్రీస్తును చూశాడు, గంభీరుడైన క్రీస్తును చూశాడు, అన్ని నియంత్రించే క్రీస్తును చూశాడు, ఉగ్రతను కనపరిచే క్రీస్తును చూశాడు, మహామహిమ కలిగిన క్రీస్తును చూశాడు. ఇది 4వ భాగం. మొదటి అధ్యాయం 4వ భాగం 9 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తాం. చివరి భాగం ఏంటనంటే 5వ భాగం మనకి 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ఏం చూస్తాం అనంటే యోహాను యొక్క ప్రతిస్పందన. ఎప్పుడైతే ఇంత మహామహిమ కలిగిన ఆ గొప్ప దేవుణ్ణి ఆయన చూశాడో, చూడండి 17వ వచనంలో ఏముంది, నేను ఆయన్ని చూడగాని, ఇది యోహాను యొక్క ప్రతిస్పందన. ఇంత మహామహిమ కలిగిన
అలాంటి ఆ గంభీరుడైన ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షతను యోహాను ఎప్పుడైతే చూశాడో 17వ వచనం, నేను ఆయన్ని చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అని మనం చూస్తాం. ఆయన పాదాల మీద పడిపోయాడు. 12వ వచనంలోనేమో తిరిగాడు, 13వ వచనంలోనేమో చూశాడు, 14లోనేమో ఆయన పాదముల మీద పడి అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే వానిగా మనం చూస్తా ఉన్నాం. 17లో, నేను ఆయన్ని చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇది యోహాను యొక్క ప్రతిస్పందన. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు అనంటే, చూడండి అదే 17వ వచనం, తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. అంటే దేవుడు తన అభయాన్ని ఇస్తున్నాడు. 18 నుంచి 20 వరకు దేవుని అభయాన్ని మనం చూస్తాం. 17లో భయపడొద్దు యోహాను అని అన్నాడు. తర్వాత 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుణ్ణైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అన్నాడు. అంటే ఆయన ఎవరు అనంటే సర్వాధికారి అయిన దేవుడు. అంత గొప్ప దేవుడు తన కుడి చేతిని ఆయన మీద ఉంచి భయపడొద్దని ఒక గొప్ప అభయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 19వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే, ఈ గ్రంథము యొక్క రచనకున్న ప్రత్యక్షతను చూస్తాం. చెబుతున్నాడు ఆయన, నీవు చూసిన వాటిని అంటే ఏం చూసావో, తర్వాత ఉన్న వాటిని అంటే 2-3 అధ్యాయాల్లో ఉన్న ఆ 7 సంఘాలకున్న విషయాలు, వీటి వెంట కలగబో వాటిని అంటే 4 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆ విషయాలన్నీ, నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభాల సంగతి రాయి అని అన్నాడు. అది 19వ వచనం. ఏదైతే చూశాడో దాన్ని రాయమని చెప్పాడు. 20వ వచనంలో ఏం చూస్తాం అనంటే, చూడండి, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము, ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అంటే దీప స్తంభముల నక్షత్రముల యొక్క మర్మము యొక్క ప్రత్యక్షత. 7 దీప స్తంభాలు 7 నక్షత్రాలు అంటే అప్పట్లో ఉన్న సంఘములు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా క్రీస్తునందు ప్రియ సోదరి సోదరుడా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5 భాగాలు. మొదటి 3 వచనాలు దాసునికి ఉన్నటువంటి ప్రత్యక్షత, 4-5 వచనాలు మనం చూస్తే 4-5 వచనాల్లో త్రిత్వ శుభములు మనం చూస్తాం. 6 నుంచి 7, 8 వచనాల్లో తన దాసులకు కలిగినటువంటి భాగ్యాన్ని మనం చూస్తాం. అలాగే 9 నుంచి 16 వరకు మహామహిమ కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. 17 నుంచి చివరి దాకా యోహాను ప్రతిస్పందన, దేవుని యొక్క అభయాన్ని మనము ఈ చివరి భాగంలో మనం చూస్తాం. చివరిగా ఈ గ్రంథంలో నుంచి, ఈ అధ్యాయంలో నుంచి మనం ఈ 20 వచనాలు మనం చదువుతూ ఉంటే, ఈ 20 వచనాలు మనకు నేర్పించే కొన్ని పాఠాలు ఉన్నాయి. ఈ అధ్యాయం ద్వారా ఈ అధ్యాయం మనకు నేర్పించే కొన్ని పాఠాలు మనం ఇందులో గ్రహించాలి. ఏంటా పాఠాలు అనంటే, మొదటి పాఠం, దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాగా చదవాలి. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని డైలీ చదవాలి. తర్వాత ప్రేయర్ఫుల్ గా చదవాలి, సిస్టమేటిక్ గా చదవాలి, కేర్ఫుల్ గా చదవాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతూనే ఉండాలి. వాక్యాన్ని బాగా చదవాలి. రెండవదిగా మనం ఏం చేయాలనంటే, 3వ వచనం ప్రకారం వాక్య సత్యాలకు మనం లోబడాలి. దేవుని వాక్య సత్యాలకు మనం లోబడాలి. ఏ విషయాలైతే మన వరకు దేవుడు వినిపిస్తున్నాడో ఆ సంగతులకు మనం లోబడాలి. అది రెండవది. మూడవదిగా మనం 6-7 వచనాలను బట్టి మన స్థితి ఏంటో, మనం ఎలాంటి వారమో, ఎలా ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడో అది మనం గుర్తించాలి. మనం ఎవరమో గుర్తించాలి. 4వదిగా 12వ వచనంలో యోహాను ఆ పద్మాసు ద్వీపంలో తాగటానికి నీళ్లేవే, తినటానికి తిండి లేదే, కట్టుకోవడానికి ఉండటానికి సరైన వసతులు లేవే అని ఆయన పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, ప్రతికూల పరిస్థితులు వైపు చూడకుండా ప్రభు వైపు చూసినట్లుగా మనం కూడా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం ఎల్లప్పుడూ ప్రభు వైపే మనం చూడాలి. ఇది 4వది. 5వదిగా మనం 13 నుండి 16 వరకు మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించాలి.
నిజంగా ఆ 13 నుంచి 16 వరకు అతి గంభీరుడైన ఆ ప్రత్యక్షతను యోహాను చూసినట్లుగా మనం నమ్మిన దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థం కావాలి. 6వదిగా 17వ వచనంలో ఆయన పాదముల మీద పడినట్లుగా మనం కూడా దేవుణ్ణి మనసారా ఆరాధించాలి. చివరిగా 20వ వచనం ప్రకారం దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపాలి. ఆయన మనల్ని ఏదైతే చేయమని చెబుతున్నాడో ఆ పనిని మనం మనస్ఫూర్తిగా మనం చేసే వారంగా ఉండాలి. కాబట్టి ఈ అధ్యాయం మనకు నేర్పించే ఈ 7 పాఠాలు మనం పాటించాలి. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్య సత్యాలకు లోబడాలి, మనం ఎవరమో గుర్తించాలి, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఎల్లప్పుడూ ప్రభు వైపే చూడాలి, మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించాలి, ఆయన్ని మనసారా ఆరాధించాలి, సంపూర్ణ విధేయత చూపించాలి, మనస్ఫూర్తిగా ఆయన చేయమని చెప్పిన పనిని మనం చేయాలి. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో గుర్తించు, ఎరిగి దేవుణ్ణి ఎరిగి ఆయన్ని మనసారా ఆరాధించు. కనుక మన భాగ్యం నిజంగా ఎంత గొప్పది, తన దాసులైన వారికి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పదండి. ఈ అధ్యాయం చదువుతూ ఉంటే ఆయన మనల్ని ప్రేమించాడు, తన రక్తంతో మనల్ని విమోచించాడు, మనకు యేసుక్రీస్తు తనకు తానుగా బయలుపరుచుకోవటం కోసం మన కొరకు ఆయన ఏమి సిద్ధం చేశాడో, తర్వాత మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడో ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో తన దాసులకు కనపరచడానికే ఈ ప్రత్యక్షత కలిగిన ఈ గ్రంథాన్ని ఆయన మన వరకు తీసుకొచ్చాడు. నిజంగా మన భాగ్యం ఎంత గొప్పదో గుర్తిద్దాం, దేవుణ్ణి ఎరిగి మనసారా ఆయన్ని ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవ, మీకు స్తోత్రములు. 22 అధ్యాయాలు 22 రోజులు అనే ఈ కార్యక్రమంలో మొదటి అధ్యాయం మా ముందుకు మీరు తీసుకొచ్చారు. మొదటి అధ్యాయం 5 భాగాలుగా విభజించి అందులోని సంగతులను మాకు తెలియచేసిన మీ గొప్ప ప్రేమకై మిమ్మలను హృదయమారా స్తుతిస్తున్నా. నిజమే ప్రభువా, నీవెంత గొప్ప దేవుడవో మేము ఎరిగి, మేము ఎలాంటి వారమై ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారో, ఎలా మమ్మల్ని మీ దాసులుగా చేసుకొని భవిష్యత్తు సంగతులన్నీ మాకు తెలియచేయడానికి ముందుగానే ఈ సంగతులన్నీ పొందుపరచి నీ దాసుని ద్వారా మాకిచ్చిన మీ మాటలకై మిమ్మలను హృదయమారా స్తుతిస్తూ, మనసారా ఆరాధిస్తూ, మిమ్మలను గురించి మరెక్కువగా తెలుసుకుంటూ మీ కొరకు జీవిస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, జీవంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.